హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గడివేముల పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇదైతే నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంటుంది. గడివేముల అనేది ఒక ఊరు అనమాట. సో అక్కడ టెంపుల్ చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ మేము ఉగాది అయిపోయిన 1 month లోపు ఇలా కోడిని తీసుకొని అయితే వెళ్తామన్నమాట. అండ్ ఉగాదికి ఇక్కడ జాతర జరుగుతుంది, అందుకే కొంచెం స్టిక్స్ అవన్నీ పెట్టారనమాట. అంటే జాతర టైంలో చాలామంది వస్తారు కదా, అందుకే ఇలా మొత్తం రోజ్ లాగా అయితే క్రియేట్ చేశారు. సో సండే కదండి, అంటే కొంతమంది వచ్చారనమాట జనాలు కూడా. మంగళవారం అయితే ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి టెంపుల్లోకి వెళ్ళాలి అంటే, అది కూడా 5 rupees అలానే ఉంటుంది. సో ఇంకా టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. సో జాతర కూడా చాలా బాగా జరుగుతుందండి, చాలా గ్రాండ్గా చేస్తారనమాట. షాప్స్ అలా అన్నీ పెట్టేసి. సో మొత్తం ఇక్కడ పైన అవన్నీ వేసినందుకు చాలా కూల్గానే ఉండింది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడైతే మనకి పుట్టి వెంట్రుకలు అలా కూడా చేస్తారనమాట. ఇదేనండి టెంపుల్ అయితే, 1 room ఉంటుంది అంతే. సో ఇంతే క్యూ ఉంటుందండి లోపలైతే. అండ్ సండే కదా, జనాలు కూడా తక్కువ ఉన్నందుకు త్వరగానే అయిపోతుంది దర్శనం అయితే. అండ్ మధ్యలో ఉంటుంది కదా, అక్కడైతే పడుకొని ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. అంటే మొక్కు ఉంటుంది కదా కొంతమందికి, ఏదైనా కోరిక నెరవేరితే ఇలా ప్రదక్షిణ చేస్తామనేసి అలా అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వడి బియ్యం అయితే తెస్తూ ఉంటారండి అమ్మవారికి. సో మేము కూడా ఇలా కవర్లు అయితే వడి బియ్యం తెచ్చామన్నమాట. అండ్ శారీస్ పెట్టే వాళ్ళు శారీస్ పెడుతూ ఉంటారు. కొబ్బరికాయలు అయితే లోపలే కొట్టేస్తారు. సో ఇంకా పూలదండలు అయితే ఇస్తున్నారు అమ్మవారివి. అంటే మనము వెహికల్స్కి కానీ అలా వేసుకోవచ్చు అనమాట తీసుకొని. అండ్ నిమ్మకాయలు కూడా ఇస్తారు ప్రసాదం లాగా. అంటే మంచిది కదా మనం ఇంట్లో పెట్టుకుంటే అమ్మవారి నిమ్మకాయలు. సో ఇంకా అక్కడ కోడిని అయితే అమ్మవారికి చూపించేసి బయటకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇక్కడ బయటికి రాగానే ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంటుందండి, దానికి కూడా పూజ చేస్తుంటారు. సో మేము ఎప్పటి నుంచో ఇలా ఆచారాన్ని అయితే పాటిస్తున్నాం అనమాట. మా నాన్నమ్మ వాళ్ళ కాలం నుంచి ఇలా ఎవ్రీ ఇయర్ అయితే వస్తూ ఉంటాము. కోడిని కోసుకొని అక్కడే చేసుకొని తినేసి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారా చెట్టు కింద అయితే ఒక అమ్మవారి ఫోటో అయితే పెట్టి అక్కడ దీపం అయితే పెట్టారు పిండితో చేసి. అండ్ ప్రసాదం కూడా తెచ్చిన వాళ్ళు అక్కడ పెడతారనమాట. మెయిన్ అయితే అమ్మవారికి పెరుగన్నం పెడతారండి ప్రసాదము. సో ఇక్కడ కొత్తగా వాటర్ ట్యాంక్ అయితే పెట్టారు, ఇంతకు ముందు లేకుండే. అండ్ అలాగే అన్నదాన సత్రం కూడా కట్టారనమాట. అప్పట్లో అయితే అసలు ఏమీ ఉండేవి కాదు, ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు బాగా టెంపుల్ని. ఇప్పుడు ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారా గాజులు అమ్మే లోపలే కూర్చుంది. జాతర టైం కదండి, అందుకే గాజులు ఆడపిల్లలకి వేపిస్తారు కదా, అందుకే టెంపుల్లో కూర్చుంది. వేసుకునే వాళ్ళు ఇంకా ఇక్కడే కూర్చొని వేసుకుంటారు అనమాట. ఇంకా రోడ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ వంట చేసుకోవాలండి, వంట చేసుకొని తినాలి.
టెంపుల్ దగ్గరే వంట చేయనియరు అనమాట. అంటే ఎక్కువ ప్లేస్ ఉండదు కదా, అందుకోసమే. ఇంకా ఇలా కొంచెం ఊరి బయటికి వెళ్తే ఒక స్కూల్ ఉంటుందన్నమాట. ఆ ఏరియా మొత్తం ఖాళీగా ఉంటుంది. సో అక్కడైతే చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అండ్ ఇదేనండి ఆ ప్లేస్ అయితే. కొంచెం అంటే ఫ్రీగా ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే జగనన్న కాలనీ లాగా పడిపోయింది, కానీ ఇంతకుముందు అయితే మొత్తం ఖాళీగా ఉండేది. ఎక్కడో చోట కూర్చొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఫుల్ ఇల్లులు వచ్చేసాయి అన్నమాట. ఇంకా అందుకోసమే వెతుకుతున్నాము. జనాలు అయితే అక్కడ కొంతమంది అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయారు అప్పటికే. ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్లేస్ అయితే దొరికింది మాకు. అండ్ అక్కడైతే అంటే వాళ్ళు పొట్టేలు తెచ్చుకొని అలా ఎక్కువ మందిని పిలుచుకొని చేస్తున్నారు అనమాట. మేమైతే ఎక్కువ మందిని ఏం పిలిచాము, జస్ట్ ఇంటిలో ఉన్న వాళ్ళే చేసుకొని తింటామన్నమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ పొయ్యి ఉంది కదండి, ఇప్పుడు కట్టెలు అయితే ఏరుకుంటున్నాం అనమాట. ఎప్పటి నుంచో ఇలానే చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మార్చడం అనేసి కట్టెలతోనే వండుకుంటున్నాము. సో ఆల్రెడీ ఎవరు అలా పెట్టారు రాళ్ళు అవి, ఇంకా దాంట్లోనే మేము స్టిక్స్ పెట్టేసి అయితే వంట చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ అన్నీ తీసేసి వస్తువులు రెడీ చేసుకుంటున్నాం అనమాట, కట్ చేయడానికి కూరగాయలు కానీ అలా. ఇంకా మహియానికి ఫుల్ పండగ అండి, ఎందుకంటే బయటికి వస్తే ఇంకా మొత్తం వాళ్ళ రాజ్యం అన్నట్టు ఉంటుంది కదా. ఫుల్ ఆడుకున్నాడు బాగా. సో ఇక్కడ నేను రైస్కి అయితే పెట్టానండి, పలావ్ చేస్తున్నాను. కలర్ అయితే బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుండింది అనమాట. అంటే ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. సో ఇంకా టెంపుల్లో నిమ్మకాయలు ఇచ్చినారు కదండి, అవి అయితే మేము ఇక్కడ నిమ్మకాయ రసం అయితే చేసుకొని తాగుతున్నాము. చాలా ఎండగా ఉండింది కదా, సో కొంచెం చల్లగా ఏదైనా తాగుదాం అనేసి అలా చేస్తుంది అమ్మ. మహియాన్ అందరికీ సర్వ్ చేస్తున్నాడు గ్లాసెస్లో పోపించుకొని. సో మొత్తం తిరిగి అలా అక్కడ కనిపిస్తున్నాయి కదండి స్టిక్స్ అన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా వంట అయితే అయిపోయింది, పలావ్ అండ్ నాటుకోడి కర్రీ అనమాట. ఇంకా తిందాం అనేసి ఇక్కడ చల్లగా ఉంటే చేప అయితే వేసుకుంటున్నాము. అన్నీ ఇక్కడ తెచ్చేసుకున్నాము, వంట చేసినవి అన్ని సామాన్లు అన్నీ. అండ్ ఇక్కడ జార్బండ్లాగా ఉంటే జారుతున్నాడు అనమాట ఒక ప్లేట్ వేసుకొని. సో ఇంకా వాడికి వీడియో తీస్తున్నామని అర్థమైపోయిందండి. ఇంకా ఇప్పుడైతే జారకుండా నడిచి వస్తున్నాడు. అసలు వీడియో తీస్తున్నామంటే చాలా అస్సలు ఉండడు. ఇంకా వీళ్ళు పైననే కూర్చున్నారు అనేసి వాళ్ళకైతే పెట్టించామన్నమాట ఫుడ్ అనేది. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా మేము కూడా పెట్టుకొని తినేస్తున్నాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందులోనూ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అసలు వేడి తగ్గట్లేదు. ఇంకా తినేసి అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మనకి ఏవైనా మిగిలితే కూడా అక్కడే పెట్టేసి రావాలండి, లైక్ కారం ఉప్పు ఇవి ఏమన్నా ఉంటాయి కదా తీసుకెళ్ళినవి అన్నీ అక్కడే పెట్టేసి రావాలన్నమాట. ఫుడ్ కూడా మిగిలితే అక్కడే ఇచ్చేసి రావాలి, ఏవి తీసుకొని రాకూడదు అనమాట ఇంటికి. అండ్ మహియాన్ కార్లో పాటలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నేను డ్రైవ్ చేస్తా అని సతాయిస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీని. సో ఇప్పటి నుంచి కార్ నేర్చుకుంటాడంట వాడు. ఇంకా బాగా ఎంజాయ్ చేసేసి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇదేనండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.